వెల్కమ్ టు శ్రీ చైతన్య అకాడమీకి స్వాగతం. మనము ముందు తరగతిలో హిమాలయాలు చర్చించాము. మరియు హిమాలయాలు భారతదేశంలో మరియు ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయాలు అని చెప్పడం జరిగినది. ఓకే ఓకే ఎక్కడి నుంచి? జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం నుంచి జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం నుంచి మరియు అరుణాచల్ ప్రదేశ్ వరకు హిమాలయాలు విస్తరించినవి. ఈ హిమాలయాలు ముడత పర్వతాలు అనగా నవీన ముడత పర్వతాలు. ముడత పర్వతాలు ఏర్పడిన క్రమంలో చివరగా ఏర్పడిన పర్వతాలను నవీన ముడత పర్వతాలని కూడా అంటారు. అదేవిధంగా మరియు హిమాలయాలు మరియు రెండు పలకల ఢీకొనడం వల్ల ఏర్పడినాయి, వీటిని ముడత పర్వతాలు అంటారు. ముడత పర్వతాలు ఏర్పడే క్రమంలో చివరి దశలో ఏర్పడిన పర్వతాలను నవీన ముడత పర్వతాలు అని చెప్పడం జరిగినది. ప్లస్ ఇవి ఎలాంటి శిలలతో ఉన్నాయంటే అవక్షేప శిలలతో ఉన్నవి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ హిమాలయాలను రెండు రకాలుగా విభజన చేస్తాం. ఎన్ని రకాలుగా విభజన చేస్తాము? రెండు రకాలుగా విభజన చేస్తాం. ఒకటి సమాంతర శ్రేణి. ఏంటి? సమాంతర శ్రేణి. మరియు ఒకటి సమాంతర శ్రేణి, రెండు వచ్చేసి ఊర్ధ్వ శ్రేణి. ఊర్ధ్వ శ్రేణి. మరియు ఇక్కడున్న ఆల్రెడీ చర్చించిన హిమాలయాలను 2 టైప్స్గా డివైడ్ చేశాము. సమాంతర శ్రేణి అనంటే ప్యారలల్ డివిజన్, ఊర్ధ్వ శ్రేణి అనగా వర్టికల్ డివిజన్. అంటే మరి హిమాలయాలు సమాంతర శ్రేణిని దేనిని ఆధారంగా విభజన చేస్తామంటే ఎత్తును ఆధారంగా విభజన చేస్తాము. మరి సమాంతర శ్రేణిని ఎత్తును ఆధారంగా 3 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి వచ్చేసి హిమాద్రి. ఏంటి? హిమాద్రి హిమాలయాలు. మరియు రెండవది వచ్చేసి హిమాచల్ హిమాలయాలు. మూడు వచ్చేసి శివాలిక్ హిమాలయాలు. మరియు సమాంతర శ్రేణిని 3 రకాలుగా డివైడ్ చేశాము. హిమాద్రి హిమాలయాలు లేదా అత్యున్నత హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు లేదా నిమ్న హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలు లేదా బాహ్య హిమాలయాలు. ఇలా అత్యున్నత హిమాలయాలుగా చెప్పుకోవడం జరిగినది, నిమ్న హిమాలయాలుగా చెప్పుకోవడం జరిగినది, బాహ్య హిమాలయాలు చెప్పుకోవడం జరిగింది. ఏ శ్రేణి? సమాంతర శ్రేణి. అదేవిధంగా తదుపరి ఇదే హిమాలయాలను మళ్ళీ 4 రకాలుగా డివైడ్ చేస్తాం. దేనిని ఆధారంగా? ఊర్ధ్వ శ్రేణిని ఆధారంగా. ఊర్ధ్వ శ్రేణి అంటే ఏంటి? నదులను ఆధారంగా, తూర్పు నుంచి పడమరకు నదులను ఆధారంగా ఊర్ధ్వ శ్రేణిని 4 రకాలుగా డివైడ్ చేశాము. దేనిని ఆధారంగా? నదులను ఆధారంగా. ఒకటి పంజాబ్ హిమాలయాలు. పంజాబ్ హిమాలయాలు. మరియు తదుపరి కుమయూన్ హిమాలయాలు. తర్వాత 3 నేపాల్ హిమాలయాలు. మరియు 4 అస్సాం హిమాలయాలు. ఇలా ఊర్ధ్వ శ్రేణిని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేశాను? నేను 4 రకాల పార్ట్స్గా డివైడ్ చేశాను. దేనిని ఆధారంగా? నదులను ఆధారంగా. 1 పంజాబ్ హిమాలయాలు, 2 కుమయూన్ హిమాలయాలు, 3 నేపాల్ హిమాలయాలు, 4 అస్సాం హిమాలయాలు. ఇది ఊర్ధ్వ శ్రేణి. అదేవిధంగా సమాంతర శ్రేణిని ఎన్ని రకాలుగా డివైడ్ చేశాము అని మరి చర్చించాము. ప్లస్ ఈ హిమాలయాలను పార్ట్స్ గా డివైడ్ చేస్తాను. మరియు ఇక్కడ మనం గమనిస్తే సమాంతర శ్రేణి అంటున్నాను. సమాంతర శ్రేణి ఎన్ని పార్ట్స్ గా డివైడ్ చేశాను? 3 పార్ట్స్ గా డివైడ్ చేశాను. ఇక్కడ గమనించండి. ఇక్కడ కలర్ కనపడుతున్నా కదా, ఇది హిమాద్రి హిమాలయాలు. గమనించండి మ్యాప్లో. హిమాద్రి హిమాలయాలు. 2 హిమాచల్ హిమాలయాలు. 3 శివాలిక్ హిమాలయాలు. ఇలా ఎత్తున ఆధారంగా 3 రకాలుగా డివైడ్ చేశాము. వేటిని? హిమాలయాలను. ఇక్కడ మనం గమనిస్తే ఒకవేళ ప్రీవియస్ రకంలో ఒకసారి బిట్ ఇచ్చాడు. హిమాలయాలను ఉత్తరం నుంచి దక్షిణానికి ఎత్తున ఆధారంగా క్రమం అమర్చండి, అవరోహణ ఆధారంగా క్రమం అమర్చండి. మరి ఉత్తర దిశలో ఎవరు? హిమాద్రి.
ఉత్తర దిశలో ఎవరు? హిమాద్రి. హిమాద్రికి దక్షిణ దిశలో ఎవరు? హిమాచల్. ఎండనా హిమాచల్. మరి హిమాచల్కి దక్షిణ దిశలో ఎవరు? శివాలిక్. ఏంటి? శివాలిక్. ఈ విధంగా ఉత్తరం నుంచి దక్షిణానికి మరియు మరియు హిమాలయాలు మనం చెప్పుకోవడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి హిమాద్రి హిమాలయాలు. ఏంటి? హిమాద్రి హిమాలయాలు. మరియు హిమాద్రి హిమాలయాలు మనం డిస్కషన్ చేస్తాం. ఏంటి హిమాద్రి హిమాలయాలు? హిమాలయాలలో మొదటగా ఏర్పడిన పర్వతాలు హిమాద్రి హిమాలయాలు. హిమాలయాలు అంటే హిమాలయాలు ఏర్పడే క్రమంలో, అంటే రెండు పలకలు ఢీకొన్న సమయంలో మొదటిగా ఏర్పడిన హిమాలయాలు హిమాద్రి హిమాలయాలు. ఓకే, హిమాద్రి హిమాలయాలు మనం చర్చిస్తున్నాం. హిమాద్రి హిమాలయాలు ఏనా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించినాయి? ఇటు ఇక్కడ గమనించండి, కనపడుతున్నది. ఫస్ట్ హిమాద్రి హిమాలయాలు చెప్తున్నాను. ఇవి జనరల్ గా జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఇక్కడ మనకు కనపడుతున్నాయి. ఎస్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతం వరకు ఇవి విస్తరించి ఉన్నవి. మరియు ఈ హిమాలయాల పొడవు వచ్చేసి 2400 కిలోమీటర్లు. 2400 కిలోమీటర్లు. మరియు ఈ హిమాలయాలు పొడవు వచ్చేసి 2400 కిలోమీటర్లు, వెడల్పు వచ్చేసి 120 నుంచి 190 కిలోమీటర్లు. 120 నుంచి 190 కిలోమీటర్లు. మరియు హిమాలయాలు ఎత్తు తీసుకుంటే సరాసరి 6100 మీటర్లు. 6100 మీటర్లు. 6100 మీటర్ల ఎత్తుతో 120 నుంచి 190 కిలోమీటర్ వెడల్పుతో 2400 కిలోమీటర్ల పొడవుతో ఈ హిమాద్రి హిమాలయాలు విస్తరించినాయి. ఈ హిమాద్రి హిమాలయాలు ఏర్పడే క్రమంలో మొదటిగా ఏర్పడడం వల్ల వీటిని పురాతనమని అంటున్నాం. అంటే నవీన ముడత పర్వతాలలోనే మొదటిగా ఏర్పడినవంట. ఏంటివి? హిమాద్రి హిమాలయాలు. అంటే హిమాద్రి హిమాలయాలు, హిమాచల్ హిమాలయాలు, శివాలిక్ హిమాలయాల గురించి మనం చెప్పుకుంటే మొదటిగా ఆ మూడింట్లో మొదటిగా ఏర్పడిన హిమాలయాలు హిమాద్రి హిమాలయాలు. పురాతనమైనగా చెప్పుకోవడానికి అవకాశం ఉన్నది. ఇది 365 రోజులు మంచుతో విస్తరించి ఉంటాయి. 365 రోజులన 365 డేస్, 365 రోజులు దేంతో విస్తరించి ఉంటాయి? ఇవి మంచుతో విస్తరించి ఉంటాయి. ఏంటివి? హిమాద్రి హిమాలయాలు. ఇవి ఎలాంటి శిలలతో విస్తరించినవి? ఇవి గ్రానైట్ మరియు నీస్ శిలలతో విస్తరించినవి. అంటే గ్రానైట్ అండ్ నీస్ అనే శిలలు ఎలాంటివి? రూపాంతర శిలలు. ఎలాంటివి? రూపాంతర శిలలు. అంటే మొదటిసారిగా ఒక శిల ఏర్పడితే ఆ శిల మళ్ళా మార్పు జరిగితే అలాంటి శిలలను రూపాంతర శిలలు అంటాము. హిమాద్రి ఎలాంటి శిలలు? రూపాంతర శిలలు. ఎగ్జాంపుల్ గ్రానైట్, నీస్ అనేటివి రూపాంతర శిలలు. మరియు ఈ హిమాద్రి అవిచ్ఛిన్నంగా కలవు. అవిచ్ఛిన్నంగా కలవు. ఏంటి అవిచ్ఛిన్నం? ఎక్కడే గాని ఈ జమ్మూ కాశ్మీర్ ప్రాంతం నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడే గాని మీరు మ్యాప్ లో చూస్తున్నారు, ఎక్కడే గాని గ్యాప్ లేవు. గమనించండి, చూడనమ్మా, ఎక్కడే గాని గ్యాప్ లేవు. ఇక్కడ స్టార్ట్ అయినాయి, ఇక్కడ స్టార్ట్ అయ్యేసి ఇక్కడ వరకు ఎండ్ అయినాయి. ఎక్కడే గాని మధ్యలో ఈ కలర్ ఏమన్నా గ్యాప్స్ కనపడుతున్నాయా? లేదే. అందువల్ల అవిచ్ఛిన్నంగా విస్తరించినవి. ఏంటివి? హిమాద్రి హిమాలయాలు. ఈ హిమాద్రి హిమాలయాలు శిఖరాలకు ప్రసిద్ధి. ప్రపంచం మొత్తము 10 ఎత్తైన శిఖరాలు ఉంటే అందులో 9 ఎత్తైన శిఖరాలు ఇదే హిమాద్రి హిమాలయాల్లో మనకు కనపడుతున్నాయి. అలా హిమాద్రి హిమాలయాలు ఏం ప్రసిద్ధి అంటున్నాము? శిఖరాలకు ప్రసిద్ధి. శిఖరాలకు ప్రసిద్ధి. శిఖరాలతో పాటు ఇదే హిమాద్రి హిమాలయాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ మంచు కరిగి ద్రవ రూపంగా ప్రయాణించి నదులుగా ప్రయాణిస్తాయి కాబట్టి హిమాద్రి హిమాలయాలు జీవనదులకు ప్రసిద్ధి అయిన ప్రస్తావన తీసుకొస్తున్నాము. ఏం ప్రసిద్ధి అంటున్నాము వాటిని? ఈ హిమాలయాలు
జీవనదులకు ఏనన్నా జీవనదులకు ప్రసిద్ధి. ఇవి మనం హిమాద్రి గురించి పూర్తి సమాచారం. ఇదే హిమాద్రి ఏం ప్రసిద్ధి అంటున్నాను? శిఖరాలకు ప్రసిద్ధి అంటున్నాను. ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరము ఎవరెస్ట్. మీరు ఎవరెస్ట్ ఇక్కడ చూడొచ్చు. ఇది మ్యాప్ లో మనం చూస్తే ఎవరెస్ట్ శిఖరం 8848 మీటర్లు ఉందమ్మా. గమనించండి, 8848 మీటర్లు. ఇది ఏ దేశంలో ఉందంటే మీరు గమనిస్తున్నారు. ఇక్కడ ఏ కంట్రీ ఉంది? నేపాల్ దేశం ఉంది. నేపాల్ దేశంలో ఎవరెస్ట్ అనే శిఖరం ఉన్నది. ఇది ప్రపంచంలో చాలా ఎత్తైన శిఖరము, అతి ఎత్తైన శిఖరము 8848 మీటర్లు ఉంది. అలా ప్రపంచంలో ఎత్తైన శిఖరాలన్నీ ఈ హిమాద్రిలో చూడొచ్చు. మరి ఎత్తైన శిఖరాలు ఏం గమనిస్తున్నాము? ఎవరెస్ట్ శిఖరము ఏనన్నా ఎవరెస్ట్ శిఖరము, కాంచనగంగా శిఖరము, కాంచనగంగా శిఖరము. తర్వాత నందాదేవి శిఖరము, నందాదేవి. మరియు ధవలగిరి శిఖరము, ధవలగిరి శిఖరము. అన్నపూర్ణ శిఖరము, అన్నపూర్ణ శిఖరము. మరియు మకాలు శిఖరము, మకాలు శిఖరము. మరియు నంగప్రభత్తు, నంగప్రభత్ శిఖరము, నంగప్రభత్ శిఖరము. తర్వాత కామెత్ శిఖరము, కామెత్ శిఖరము. తర్వాత చోవోయి శిఖరము, చోవోయు శిఖరము. తర్వాత నంచా బరవా శిఖరము, నంచా బరవా శిఖరము. మరియు బద్రీనాథ్ శిఖరము, బద్రీనాథ్ శిఖరము. తర్వాత కేదార్నాథ్ శిఖరము, కేదార్నాథ్ శిఖరము. ఇవి హిమాద్రి హిమాలయాలు ఉన్నాయి. ఎవరెస్ట్ ప్రపంచంలో అతి ఎత్తైన శిఖరం అని మీకు అందరికీ తెలుసు. దీని ఎత్తు 8848 మీటర్లు అని మీకు అందరికి తెలుసు. ఇది ప్రపంచంలో హిమాద్రి హిమాలయాలు ఉన్నదని తెలుసు. మరియు ఇది ఏ దేశంలో ఉన్నదంటే నేపాల్ దేశంలో ఉన్నది. ఏ దేశంలో ఉన్నది? నేపాల్. అదే విధంగా కాంచనగంగా శిఖరము భారతదేశంలో ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నది. కాంచనగంగా శిఖరము కాంచనగంగా అనే శిఖరము భారతదేశంలో అతి ఎత్తైన రెండో శిఖరము. దీని ఎత్తు 8598 మీటర్లు ఉంది. ఈ కాంచనగంగా శిఖరము ఎక్కడుందంటే సిక్కిం రాష్ట్రంలో ఉంది. ఎక్కడుంది? సిక్కిం. నందాదేవి శిఖరము ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ధవలగిరి శిఖరము నేపాల్ దేశము. అన్నపూర్ణ శిఖరము నేపాల్ దేశము. మకాలు శిఖరము నేపాల్ దేశము. నంగప్రభత్ శిఖరము, నంగప్రభత్ వచ్చేసి మనకు జమ్మూ కాశ్మీర్ లో కనపడుతుంది. జమ్మూ కాశ్మీర్ ప్లస్ అదే విధంగా లడక్ సరిహద్దులు కనిపిస్తున్నది. కామెత్ శిఖరము ఉత్తరాఖండ్ రాష్ట్రము. చోవోయి శిఖరము నేపాల్ దేశము. నంచా బరవా శిఖరము అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రము. బద్రీనాథ్ శిఖరము ఉత్తరాఖండ్ రాష్ట్రము. కేదార్నాథ్ శిఖరము ఉత్తరాఖండ్ రాష్ట్రము. ఈ విధంగా ఈ పీక్స్ అన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సమ్ పీక్, ఈ శిఖరము ఏ రాష్ట్రంలో ఉన్నది అని అడగడం జరుగుతుంది. ఒక్కసారి మీరు గమనిస్తే ప్రపంచంలో ఎత్తైన శిఖరము ఎవరెస్ట్ శిఖరము. అలా ఎవరెస్ట్ శిఖరం ఏ దేశంలో ఉందని చెప్పడం జరిగింది? నేపాల్లో ఉన్నది. ప్లస్ కాంచనగంగా సిక్కిం, నందాదేవి ఉత్తరాఖండ్, ధవలగిరి నేపాల్, అన్నపూర్ణ నేపాల్, మకాలు నేపాల్, నంగప్రభత్ జమ్మూ కాశ్మీర్, కామెత్ ఉత్తరాఖండ్, చోవోయు నేపాల్, నంచా బరవా అరుణాచల్ ప్రదేశ్, బద్రీనాథ్ ఉత్తరాఖండ్, కేదార్నాథ్ ఉత్తరాఖండ్. ఇలా ప్రపంచంలో 10 ఎత్తైన శిఖరాలు ఉంటే అందులో 9 ఎత్తైన శిఖరాలు హిమాద్రిలో విస్తరించినాయి. కాబట్టి ప్రపంచంలో ఎత్తైన శిఖరాలకు ప్రసిద్ధిగాంచిన హిమాలయాలు హిమాద్రి హిమాలయాలు. ఇది హిమాద్రి గురించి విశేషాలు. అదే విధంగా హిమాద్రికి దక్షిణ దిశలో ఉన్న హిమాలయాలను హిమాచల్ హిమాలయాలు అంటారు. హిమాద్రికి దక్షిణ దిశలో కనపడుతున్నది. ఇది హిమాద్రి అయితే హిమాద్రికి దక్షిణ దిశలో విస్తరించి ఉన్న హిమాలయాలను హిమాచల్ హిమాలయాలు అంటున్నాము. ఓకే, ఇక్కడ మనం డిస్కషన్ చేసాము. ఒకసారి గమనించండి. హిమాద్రి జమ్మూ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్,
పొడవు 2400 కిలోమీటర్లు, వెడల్పు 120 నుంచి 190 కిలోమీటర్లు, ఎత్తు 6100 మీటర్లు. ఎన్ని సంవత్సరం అంతా మంచుతూ ఉంటాయని చెప్పాను. ఎలాంటి శిలలు? గ్రానైట్ నీ శిలలతో విస్తరించినవి. మరి విచ్ఛిన్నమా అవిచ్ఛిన్నంగా ఉన్నాయి. ఏం ప్రసిద్ధి? శిఖరాల ప్రసిద్ధి. ఇక్కడ ఏం మంచు ఎక్కువ పడుతున్నది? సంవత్సరం అంతా మంచు పడడం వల్ల ఇక్కడ జీవనదులు విస్తరించున్నాయని ప్రస్తావన తీసుకొస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ హిమాద్రి తర్వాత హిమాద్రి తర్వాత హిమాచల్ హిమాలయాలు కలవు. హిమాద్రి తర్వాత హిమాచల్ హిమాలయాలు కలవు. ఓకే, హిమాచల్ హిమాలయాలు హిమాచల్ హిమాలయాలకు మరికి పేరేంటమ్మా? నిమ్న హిమాలయాలు. హిమాచల్ హిమాలయాలకు మరికి పేరేంటి? నిమ్న హిమాలయాలు. మరియు ఈ హిమాచల్ హిమాలయాలు, నిమ్న హిమాలయాలు మీరు గమనిస్తే చూడండి అమ్మా, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమై లాస్ట్ చివరికి ఇవి కూడా ఎక్కడ వరకు ఉన్నాయి? అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభమయ్యి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఈ హిమాచల్ హిమాలయాలుగా ఉన్నాయి. కాబట్టి మరి మనం గమనిస్తే జమ్మూ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ టు అరుణాచల్ ప్రదేశ్. అదే విధంగా తర్వాత మరియు ఇవి పొడవు జనరల్ గా మనం గమనిస్తే 2400 కిలోమీటర్ల పొడవు కామన్ గా చెప్పుకుంటున్నాము. మరియు ఎత్తు చూస్తే మరియు ఎంత చెప్పుకోవచ్చు? ఇవి 3000 ఎత్తు 3700 మీటర్ల నుంచి 4500 మీటర్లు ఎత్తు కలవు. మరియు ఇదే హిమాలయాలు వెడల్పు మనం గమనిస్తే 60 నుంచి 80 కిలోమీటర్లు వెడల్పు కలవు. 60 నుంచి 80 కిలోమీటర్లు వెడల్పు కలవు. ఏంటివి? హిమాచల్ హిమాలయాలు. హిమాద్రికి దక్షిణ దిశలో గమనించండి, హిమాద్రికి దక్షిణ దిశలో ఉన్న హిమాలయాలను హిమాచల్ హిమాలయాలు అంటాము. పైన అధికంగా మంచు ప్రభావం వలన, అధికంగా శిఖరాల ఒత్తిడి వలన హిమాచల్ హిమాలయాలు ఒత్తిడికి గురయ్యి రూపాంతరం చెంది రాళ్ళు గుట్టలుగా విస్తరించినవి. గుట్టలుగా విస్తరించినవి. ఈ రాళ్లతో ఓ గుట్టలుగా విస్తరించి పైనుంచి వచ్చిన నదుల ప్రభావం వల్ల హిమాచల్ హిమాలయాల్లో వాటర్ ప్రభావం ఎక్కువగా చేరి పచ్చని వాతావరణంతో, దట్టమైన చెట్లతో, ఆహ్లాదకరమైన వాతావరణంతో, చల్లని వేసవి విశ్రాంతి స్థావరాలతో కప్పేసి పూర్తిగా హిమాలయాలు అత్యున్నతగా మార్పు చెందినవి. ఏంటివి? హిమాచల్ హిమాలయాలు. అంటే హిమాచల్ హిమాలయాలు వేసవి విశ్రాంతి స్థావరాలకు ప్రసిద్ధి. వేసవి విశ్రాంతి స్థావరాలు ప్రసిద్ధి. స్థావరాలన్నీ చర్చిద్దాము. వేసవి విశ్రాంతి స్థావరాలతో పాటు హిమాద్రికి, హిమాచల్కు మధ్యలో సన్నని లోయలు ప్రసిద్ధి. పైన హిమాద్రి ఉందా? ఆ హిమాద్రి హిమాలయాలు అంటే ఇక్కడున్న హిమాద్రి హిమాలయాలకు హిమాచల్ హిమాలయాలకు మధ్య ఒక సన్నని లోయలు కనపడుతున్నాయి. మరియు ఈ సన్నని లోయలను మార్క్స్ అంటారు. ఏమంటారు? మార్క్స్ అంటారు. వేటి మధ్య ఉండేటి మార్క్స్ అంటారు? హిమాద్రి హిమాలయాలకు, హిమాచల్ హిమాలయాలకు మధ్య ఉండే సన్నని లోయలను మార్క్స్ అంటారు. అలాంటి మార్క్స్ కూడా ప్రసిద్ధి. ఏం ప్రసిద్ధి? మార్క్స్ కూడా ప్రసిద్ధి. ఏ హిమాలయాలు? హిమాచల్ హిమాలయాలు. అదే విధంగా ఇదే హిమాచల్ హిమాలయాల్లో ఇంకా పర్వతాలు కూడా ప్రసిద్ధి. వేసవి విశ్రాంతి స్థావరాలు ఉన్నాయంటే ఖచ్చితంగా పర్వతాలు ఉంటాయి. పర్వతాలలోనే వేసవి విశ్రాంతి స్థావరాలు ఉంటాయి. అలాంటి వేసవి విశ్రాంతి స్థావరాలు మనం గమనిస్తే గుల్మార్గ్, పహల్గావ్, సిమ్లా మరియు కులు, మనాలి,
డార్జిలింగు, కలింపాంగు, చైలు, రాణికేటు, చక్రాటు, ముస్సోరి, భగీరథ, ఆల్మోరా, లంబా, స్పీటి, లహల్, డెలహౌసీ అనే వేసవి విడుదలు ఉన్నాయి. అవన్నీ నేను బోర్డు పైన రాస్తాను. అలాంటి వేసవి విడుదలు ప్రసిద్ధి. ఆ వేసవి విడుదలు ఆ వేసవి విడుదలు ఎక్కడుంటాయంటే పర్వతాల్లో ఉంటాయి. అలాంటి పర్వతాలు కూడా ప్రసిద్ధి. అక్కడ పర్వతాలు కూడా ప్రసిద్ధి. ఏ హిమాలయాలు పర్వతాలు ప్రసిద్ధి ఏనన్నా? మరియు హిమాలయాలు పర్వతాలు ప్రసిద్ధి. అంటే పర్వతాల గురించి కూడా చర్చించాలా. ఏ హిమాలయాల్లో? హిమాలయాలు. మీరు గమనిస్తే పీర్ పంజుల పర్వతం లేదా, దౌలధారా పర్వతము, ముస్సోరి పర్వతము, ముస్సోరి పర్వతము, బ్లాక్ మౌంటైన్ పర్వతము, ఇలాంటి మౌంటైన్స్ ఉన్నాయి. అలాంటి మౌంటైన్స్ అన్ని గమనిస్తాము. పర్వతాలు కూడా ప్రసిద్ధి. పర్వతాలతో పాటు ఇదే హిమాలయాల్లో ఇంకా మీరు ఏం గమనిస్తారంటే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉండడం వల్ల, ఎత్తు ప్రాంతం నుంచి నీరంతా దిగు ప్రాంతాలకు రావడం వల్ల, ఆ నీటి ప్రభావం వల్ల గడ్డి భూములతో కూడా విస్తరించినవి. ఏ హిమాలయాలు గడ్డి భూములు విస్తరించినాయి? హిమాలయాలు గడ్డి భూములు కలవు. ఏనన్నా? గడ్డి భూములతో ప్రసిద్ధి. గడ్డి భూములతో ప్రసిద్ధి. ప్లస్ అదేవిధంగా ఇదే హిమాలయాలు ఇక్కడ వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? దట్టమైన అరణ్యాలు పెరిగి ఉంటాయి. దట్టమైన అరణ్యాలు ఎలా పెరిగినాయి? ఆల్రెడీ నీటి ప్రవాహం ఉంది. నీటి ప్రవాహం అధికంగా హిమాలయాల్లో విస్తరణ ఉంది. అంటే పైనుంచి హిమాద్రి నుంచి నీరంతా కిందికి వస్తున్నది. కిందికి వచ్చిన సమయంలో కింద పారుతున్న ప్రాంతంలో చెట్లని దట్టంగా పెరగడానికి అవకాశం ఉంది. అలా దట్టంగా పెరిగే పచ్చని వాతావరణంతో ఉండడం వల్ల ఇక్కడ ఆ చెట్లకు చల్లని గాలులు మేఘాలు తగలగానే మేఘాలు మళ్ళీ వర్షం కురిపిస్తున్నాయి. ఏ హిమాలయాల్లో? హిమాచల్ హిమాలయాల్లో. ఈ హిమాలయాల్లో వాతావరణం ఎక్కువగా అనుకూలంగా ఉండడం వల్ల చెట్లు దట్టంగా పెరిగినాయి. అందువల్ల ఇక్కడ చెట్లు దట్టంగా పెరిగి పచ్చని వాతావరణంతో ఉంటే వీటిని సతత హరితారణ్యాలు అంటారు. అంటే సతత హరితారణ్యాలంటే 200 సెంటీమీటర్ల నుంచి 300 సెంటీమీటర్ల వర్షపాతం ఎక్కడైతే దేశంలో నమోదవుతాదో అక్కడ మాత్రమే ఈ అరణ్యాలు ఉంటాయి. మరియు హిమాలయాలు ఎలాంటి అరణ్యాలు ప్రసిద్ధి అంటున్నాము? సతత హరిత అరణ్యాలు ప్రసిద్ధి. సతత హరిత అరణ్యాలు ప్రసిద్ధి. ఇవి మనం గమనిస్తున్నాం. ఇవి ముఖ్యమైన అంశాలు. వీటిని చాలా గమనించాలి. చాలా ఉన్నాయి చెప్పుకునేవి. అంటే ఈ హిమాలయాలు వేసవి విశ్రాంతి స్థావరాలు అంటున్నాను, మార్క్స్ ప్రసిద్ధి అంటున్నాను, పర్వతాలు ప్రసిద్ధి అంటున్నాను, గడ్డి భూములు ప్రసిద్ధి అంటున్నాను, సతత హరితారణ్యాలు ప్రసిద్ధి అంటున్నాను. ఫస్ట్ మనం ఏం చేద్దాము? వేసవి విశ్రాంతి స్థావరాలు అంటున్నాం. ఏమంటున్నామా? వేసవి విశ్రాంతి స్థావరాలు అంటున్నాం. మరియు వేసవి విశ్రాంతి స్థావరాలు మనం గమనిస్తే ఒకటి గుల్మార్గ్ అనే వేసవిడిది గమనిస్తాం. గుల్మార్గ్ మరియు పహల్గావ్. గుల్మార్గ్, పహల్గావ్. మరియు ఈ గుల్మార్గ్, పహల్గావ్ నువ్వు ఎక్కడ గమనిస్తావంటే జమ్మూ కాశ్మీర్లో గమనిస్తావు. ఎక్కడ గమనిస్తావునా? జమ్మూ కాశ్మీర్లో గమనిస్తావు. ఏది? గుల్మార్గ్. ఏ హిమాలయాలు ఉన్నాయంటున్నా నేను? హిమాచల్ హిమాలయాలు అంట. గుల్మార్గ్, పహల్గావ్. తర్వాత ఇంకా మీరు ఏం చూస్తారు? సిమ్లా కులు, మనాలి, ధర్మశాల, డెల్హౌసీ. సిమ్లా, కులు, మనాలి, ధర్మశాల, డెల్హౌసీ. కేలంగ్, లంబా, స్పీటి, లహల్, కజ్జియార్. ఇవి మరియు ఇవన్నీ
హిమాచల్ హిమాలయాల్లో ఉన్న ప్రముఖ వేసవి విడుదలు ఇవన్నీ. మీరు ఏ రాష్ట్రంలో మీరు గమనిస్తారంటే ఇవన్నీ మనం గమనిస్తే టోటల్ ఇక్కడ వరకు తీసుకుంటే ఇవన్నీ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నవి. సిమ్లా, కులు, మనాలి, ధర్మశాల, డెల్హౌసీ, కేలంగ్, లంబా, స్పీటి, లహల్, కచ్చియార్ అనే వేసవి విడుదలు ఉన్నవి. ఇందులో ఉన్న వేసవి విడుదలలో మీరు గమనిస్తే అత్యంత ప్రముఖమైన వేసవి విడిది సిమ్లా. ఏంటమ్మా? సిమ్లా అనేది హిమాచల్ ప్రదేశ్లో ధౌలధారా పర్వతంలో కలదు. ఏ పర్వతంలో కలదు? ధౌలధారా పర్వతంలో కలదు. ఏది? సిమ్లా అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకుంటున్నాం. తర్వాత ఇందులో ధర్మశాల అనేది కూడా ఇంపార్టెంట్. ధర్మశాల హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ధర్మశాల అనే ప్రదేశంలో భారతదేశంలో అతి ఎత్తైన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది. అంటే చుట్టూ మౌంటైన్స్ ఉండి మధ్యలో స్టేడియం ఉంది. ఆ ధర్మశాల అనేది ఒక వేసవి విడిది. మీరు గమనించుంటారు, ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ కూడా మ్యాచ్ ఆడింది ఆ ధర్మశాల ప్రాంతంలో. మరియు ఇలా కొండలపైన చూస్తూ చెట్లపైన చూస్తూ క్రికెట్ని తిలకించారు. ఎవరు? హిమాచల్ ప్రదేశ్లో. అలా కొండల నుంచి అలా చూడడానికి అవకాశం ఉంది. అలాంటి ధర్మశాల అనే ప్రదేశము అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉంది. ఇది కూడా ఒక వేసవి విడిది. అదేవిధంగా ఇక్కడ ఇదే హిమాచల్ ప్రదేశ్లో కచ్చియార్. ఏంటమ్మా? కచ్చియార్. ఈ కచ్చియార్ అనేది భారతదేశపు స్విట్జర్లాండ్ అంటారు. భారతదేశపు స్విట్జర్లాండ్ అంటారు. దేనిని? కచ్చియార్. ఇవి మనకు హిమాచల్ ప్రదేశ్లో ఉన్న వేసవి విడుదలు. ప్లస్ వీటితో పాటు ఇంకా మీరు ఏం గమనిస్తారంటే ఉత్తరాఖండ్లో వేసవి విడుదలు చూస్తారు. ఎక్కడ చూస్తారు? ఉత్తరాఖండ్లో వేసవి విడుదలు చూస్తారు. ఉత్తరాఖండ్లో ఏం చూస్తారు? రాణిఖేట్. రాణిఖేట్. తర్వాత చక్రాట్. తర్వాత ముస్సోరీ. తర్వాత ఆల్మోరా. తర్వాత భగీరథ అనే వేసవి విడుదలు చూస్తావు. ఏ రాష్ట్రంలో? ఉత్తరాఖండ్లో. ఏ హిమాలయాల్లో? హిమాచల్ హిమాలయాల్లో. రాణిఖేట్, చక్రాట్, ముస్సోరీ, ఆల్మోరా, భగీరథ. మరియు ఇదే విధంగా ఉత్తరాఖండ్తో పాటు వెస్ట్ బెంగాల్లో వేసవి విడుదలు చూస్తావు. వెస్ట్ బెంగాల్లో వేసవి విడుదలు డార్జిలింగ్, ఏమా? కలింగ్పాంగ్ మరియు చైల్ అనేది చూస్తావమ్మా. చైల్ కలింగ్పాంగ్, చైల్ అనేటివి నువ్వు చూడడానికి అవకాశం ఉంది. ఏ రాష్ట్రంలో? వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ చూస్తున్నావు, కలింగ్పాంగ్ చూస్తున్నావు, చైల్ చూస్తున్నావు. వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ అనే ప్రసిద్ధి దేనికి ప్రసిద్ధి? భారతదేశంలో మొట్టమొదటిసారిగా జల విద్యుత్తును తయారు చేసిన ప్రదేశం. భారతదేశంలో అత్యంత శ్రేష్టమైన తేయాకు పండిస్తున్న ప్రదేశం ఏది? డార్జిలింగ్. అదేవిధంగా ఉత్తరాఖండ్లో రాణిఖేట్, చక్రాట్, ముస్సోరీ, ఆల్మోరా, భగీరథ ఉన్నాయి. ఇదే ఉత్తరాఖండ్లో ముస్సోరీ అనేది మనకు ఒక విశేషం ఉంది. ఏంటి? దేశంలో ఐఏఎస్ మరియు ఎక్కడైతే కలెక్టర్లు ఐఏఎస్ ఎంపిక జరుగుతాదే ఆ కలెక్టర్స్కు శిక్షణ కళాశాల ఎక్కడుందంటే ముస్సోరీ ప్రాంతంలో ఉంది. ముస్సోరీ అనేది ఒక పర్వతం. ముస్సోరీ పర్వతంలో ముస్సోరీ వేసి విడుతుంది. ఆ ముస్సోరీ వేసి విడుదలో ఐఏఎస్ శిక్షణ కళాశాల ఉన్నది. ఇవి మనకు వేసవి విడుదలు సమాచారము. ఓకే, వెరీ నైస్. ఇవి మరియు ఇవన్నీ వేసవి విడుదలు. ఇంకా ఏం కనపడుతున్నాయి? మార్క్స్. ఏంటి? మార్క్స్. వేసవి విడుదలు చర్చించాము. తర్వాత ఏమన్నాయి? మార్క్స్ అంటే ఏంటి? హిమాద్రికి హిమాచల్కు మధ్య సన్నని లోయలను మార్క్స్ అంటారు. ఏమంటారు? మార్క్స్. గమనిస్తే ఇక్కడ మనం దీన్ని క్లీన్ చేద్దాం. మార్క్స్ ప్రసిద్ధి అంటున్నాం. ఇక్కడ గమనించండి, ఏ హిమాలయాలు మార్క్స్ ప్రసిద్ధి? హిమాచల్ హిమాలయాలు. మరియు మార్క్స్ అంటే ఏంటి? ఆల్రెడీ చెప్పాను, సన్నని రెండు పర్వతాల మధ్య సన్నని లోయలను మార్క్స్ అంటారు. గుల్మార్గ్, సోన్మార్గ్, గుల్మార్గ్,
సోన్మార్గ్, బజ్వల్ మార్గ్, బజ్వల్ మార్గ్, పాయల్ మార్గ్, పాయల్ మార్గ్. ఇలా మార్గ్స్ కూడా ప్రసిద్ధి. గుల్మార్గ్, సోన్మార్గ్, బజ్వల్ మార్గ్, పాయల్ మార్గ్, పేన్ మార్గ్, పేన్ మార్గ్. మార్గ్ అంటే ఆల్రెడీ వివరించాను. ఈ మార్గ్స్ అనేటివి ఎక్కడ ప్రసిద్ధి? హిమాలయాల ప్రసిద్ధి. గుల్మార్గ్, సోన్మార్గ్ ఇవి మీరు ఎక్కడ గమనిస్తారు? జమ్మూ కాశ్మీర్ లో గమనిస్తారు. బజ్వల్ మార్గ్, పాయల్ మార్గ్, పేన్ మార్గ్ అనేటివి మీరు హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో చూస్తారు. ఓకే, గుల్మార్గ్, సోన్మార్గ్, బజ్వల్ మార్గ్, పాయల్ మార్గ్, పేన్ మార్గ్. మరియు మార్గ్స్ తో పాటు ఇంకా ఏం ప్రసిద్ధి అంటున్నాము? పర్వతాలు ప్రసిద్ధి. ఏం ప్రసిద్ధి? పర్వతాలు ప్రసిద్ధి. మరియు భారతదేశంలో అతి పొడవైన పర్వతం మీకు అందరికి తెలుసు. ఏ పర్వతం ఇది? పీర్ పంజాల్ పర్వతము. భారతదేశంలో అతి పొడవైన పర్వతం ఏంటి? పీర్ పంజాల్ పర్వతం. ఏ హిమాలయాల్లో ఉంది? హిమాలయాల్లో ఉన్నది. దేశంలో అతి పొడవైన పర్వతము 400 కిలోమీటర్ల పొడవున లడఖ్, జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పీర్ పంజల్ పర్వతం ఉంది. ఈ పీర్ పంజల్ పర్వతానికి ఆ పైనున్న హిమాద్రి హిమాలయాలకు మధ్య ఉన్న లోతట్టు ప్రదేశాన్ని కాశ్మీర్ లోయ అంటారు. ఏమంటారు? కాశ్మీర్ లోయ. కాశ్మీర్ లోయ వేటి మధ్య ఉంది? హిమాద్రి పీర్ పంజల్ పర్వతం మధ్య కాశ్మీర్ లోయ ఉంది. కాశ్మీర్ లోయ దేనికి ప్రసిద్ధి? కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి. దేనికి ప్రసిద్ధి? కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి. గమనించండి అమ్మా. ఓకే, కుంకుమ పువ్వుకు ప్రసిద్ధి. ఇక్కడ మనం చూస్తే ఏం చేస్తున్నాము? మరి పర్వతాల గురించి మాట్లాడుతున్నాం, పీర్ పంజల్ గురించి మాట్లాడుతున్నాం. దేశంలో అతి పొడవైన పర్వతం ఏంటి? పీర్ పంజల్ పర్వతం. పీర్ పంజల్ పర్వతానికి ఉత్తర దిశలో హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలకు పీర్ పంజల్ పర్వతంకు మధ్య ఒక లోయ ఉంది. ఆ లోయను మనం కాశ్మీర్ లోయ అంటున్నాము. కాశ్మీర్ లోయ ఏం ప్రసిద్ధి అంటే కుంకుమ పువ్వ ప్రసిద్ధి. కుంకుమ పువ్వ ప్రసిద్ధి. ఏ లోయలో పండిస్తున్నారు? కాశ్మీర్ లోయలో పండిస్తున్నారు. మరియు కాశ్మీర్ లోయలో వర్షం కానీ లేదా మంచు బిందువులు కానీ పడితే ఆ లోయలో మొత్తము క్రమక్షయం జరుగుతుంది. అంటే మట్టి కోత గురి అవుతుంది. ఆ మట్టి కోత గురయ్యే ప్రదేశాన్ని కారేవాస్ అంటారు. కాశ్మీర్ లోయలో మట్టి కోత గురయ్యే ప్రదేశాన్ని కారేవాస్ అంటారు. ఆ కారేవాస్ ప్రాంతంలో ఏ పంట పండిస్తున్నారంటే కుంకుమ పువ్వు పండిస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ పెట్టు. కారేవాస్ దేనికి ప్రసిద్ధి? కుంకుమ పువ్వు ప్రసిద్ధి. కుంకుమ పువ్వు ఎక్కడ పండిస్తున్నారు? కాశ్మీర్ లోయలో పండిస్తున్నారు. కాశ్మీర్ లో ఎక్కడుంది? పీర్ పంజల్ పర్వతానికి హిమాద్రి పర్వతానికి మధ్య ఉన్న లోయనే కాశ్మీర్ లోయ అంటున్నాము. ఇదే కాశ్మీర్ లోయలో కుంకుమ పువ్వుతో పాటు ఇంకా ఏం ప్రసిద్ధి అంటే విల్లో ట్రీస్. విల్లో చెట్టు ప్రసిద్ధి. అంటే హాకీ స్టిక్స్, క్రికెట్ బ్యాట్స్ తయారయ్యే కలప విల్లో చెట్టు. ఈ విల్లో చెట్టు ఎక్కడ ఉన్నది? మరియు కాశ్మీర్ లోయలో ఉన్నది. ఓకే, మరి కాశ్మీర్ లోయలో విల్లో చెట్టు ఏ పర్వతాల్లో ప్రసిద్ధి అంటే పర్వతీయ అరణ్యాల్లో ప్రసిద్ధి. పర్వతీయ అరణ్యాలు ఎక్కడ ఉంటాయి? ఎత్తైన ప్రాంతాల్లో ఉంటాయి. ఆ పర్వతీయ అరణ్యాల్లో విల్లో అనే చెట్టు కనపడుతుంది. ఆ విల్లో చెట్టు కాశ్మీర్ లోయలో కనపడుతుంది. ఆ కాశ్మీర్ లోయలో క్రికెట్ బ్యాట్స్ తయారీకి ఉపయోగిస్తారు, హాకీ స్టిక్స్ కు ఉపయోగిస్తారు. అదే విధంగా తర్వాత పీర్ పంజల్ పర్వతం తర్వాత నెక్స్ట్ తదుపరి దౌలధారా పర్వతము. దౌలధారా పర్వతం ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్ లో. దౌలధారా పర్వతంలో కాశ్మీర్ లోయ ప్రసిద్ధి, సిమ్లా లోయ ప్రసిద్ధి. ఏ పర్వతంలో? దౌలధారా పర్వతంలో. సిమ్లా అనేది దౌలధారా పర్వతంలో ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. ఎక్కడున్నది? హిమాచల్ ప్రదేశ్ లో. మరియు దౌలధారా పర్వతం తర్వాత నెక్స్ట్ నాగటిబ్బా పర్వతము, తర్వాత ముస్సోరి పర్వతము.
ముస్సోరి పర్వతము. తర్వాత మహాభారత్ పర్వతము, మహాభారత్ పర్వతము. తర్వాత బ్లాక్ మౌంటైన్, బ్లాక్ పర్వతము, బ్లాక్ మౌంటైన్. ఇలా కొన్ని మౌంటైన్స్ ప్రసిద్ధి. ఏ హిమాలయాల్లో? హిమాలయాల్లో పీర్ పంజల్ పర్వతము, ధౌలధారా పర్వతము, నాగటిబ్బా పర్వతము ఉత్తరాఖండ్, ముస్సోరి పర్వతము ఉత్తరాఖండ్, మహాభారత్ పర్వతము నేపాల్, బ్లాక్ మౌంటైన్ భూటాన్. ఇవి పర్వతాలు ప్రసిద్ధి. ఓకే, ఇక్కడ జనరల్ గా మహాభారత్ పర్వతము అని చెప్పేసి ఎక్కడుంది అని చెప్పేసి ఆల్రెడీ గ్రూప్ 1 అడిగాడు. మహాభారతం భారతదేశం జరిగింది. ఈ పర్వతాలు కూడా భారతదేశంలో ఉంటాయని అంచంతో చాలా మంది బిట్టు పెట్టడానికి అవకాశం ఉంటుంది. మహాభారతం భారతదేశంలో జరిగితే మహాభారత్ వచ్చేసి పర్వతాలు వచ్చేసి మనకు నేపాల్లో కనపడతాయి. ఎస్, ఇలా మహాభారత్ పర్వతము, ముస్సోరి పర్వతము, నాగటిప్పా పర్వతము, ధౌలధారా పర్వతము, పీర్ పంజల్ పర్వతము, బ్లాక్ మౌంటైన్ పర్వతము ఇవి ఏ హిమాలయాలు ప్రసిద్ధి? హిమాలయాలు ప్రసిద్ధి. ఇదే విధంగా ఇదే హిమాచల్ హిమాలయాల్లో కొన్ని లోయలు విస్తరించున్నాయి. ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఒక లోయను చర్చించాను. ఏ లోయను చర్చించాను నేను? కాశ్మీర్ లోయను చర్చించాను. ఏనన్నా కాశ్మీర్ లోయను చర్చించాను. అలాంటి లోయలో కూడా ఇదే హిమాలయాలు ప్రసిద్ధి అంటున్నాను. కాశ్మీర్ లోయ, కులు లోయ, కాంగ్రా లోయ, కాశ్మీర్ లోయ, కులు లోయ, కాంగ్రా లోయ, తర్వాత స్పీటీ లోయ, తర్వాత మాక్డోక్ లోయ. ఇవి ఏ హిమాలయాలు ప్రసిద్ధి? హిమాలయాలు ప్రసిద్ధి. కాశ్మీర్లో కనపడుతుంది. కులు, కాంగ్రా, స్పీటి ఈ 3 లోయలు హిమాచల్ ప్రదేశ్ లో కనపడతాయి. తర్వాత మాక్డోక్ లోయ మేఘాలయలో కనపడతాది. మరియు ఇవి ప్రముఖ లోయలు. కాశ్మీర్ లోయ, కులు లోయ, కాంగ్రా లోయ, స్పీటీ లోయ ప్లస్ మాక్డోక్ లోయ. ఈ లోయలతో పాటు ఈ హిమాలయాలు ఇంకా ఏం ప్రసిద్ధి? గడ్డి భూములు ప్రసిద్ధి. ఏం ప్రసిద్ధమా? గడ్డి భూములు ప్రసిద్ధి. అలా మరియు జమ్మూ కాశ్మీర్లో ఉన్న గడ్డి భూములను బగ్యాల్ అంటాము. ఉత్తరాఖండ్లో గడ్డి భూములను జమ్మూ కాశ్మీర్లో గడ్డి భూములను బగ్యాల్ అంటాము. ఉత్తరాఖండ్లో గడ్డి భూములను మోర్గ్ అంటాము. క్షమించండి, జమ్మూ కాశ్మీర్లో గడ్డి భూములను మోర్గ్ అంటాము. ఉత్తరాఖండ్లో గడ్డి భూములను ఉత్తరాఖండ్ మరి హిమాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో గడ్డి భూములను బగ్యాల్ అంటాము. మోర్గ్ అంటే గడ్డి భూములు, బగ్యాల్ అంటే గడ్డి భూములు. ఏ హిమాలయాల్లో? హిమాలయాల్లో బగ్యాల్, మోర్గ్. అదే విధంగా తర్వాత ఏంటి? సతత హరిత అరణ్యాలు. అంటే ఎల్లప్పుడూ పచ్చగా ఉండే అరణ్యాలు. ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం కురవాలి? 200 సెంటీమీటర్ల నుంచి 300 సెంటీమీటర్ల వర్షపాతం ప్రాంతాల్లో ఉండే అరణ్యాలను మరియు సతత హరిత అరణ్యాలు అంటాము. అలాంటి సతత హరిత అరణ్యాలతో ఇది పచ్చని వాతావరణంతో ఉన్నది. ఇది మనకు హిమాలయాలు ప్రసిద్ధి. ఓకే, గమనించండి హిమాలయాలు ఏం చెప్పాను నేను? 3700 నుంచి 4500 మీటర్లు చెప్పాను. 2400 కిలోమీటర్ల పొడవు చెప్పాను. అదేవిధంగా 60 నుంచి 80 కిలోమీటర్లు చెప్పాను. ఏం ప్రసిద్ధి అంటున్నాను? వేసవి విశ్రాంతి స్థావరాలు, తర్వాత మార్క్స్ ప్రసిద్ధి, తర్వాత మరియు తదుపరి పర్వతాలు ప్రసిద్ధి, తర్వాత గడ్డి భూములు ప్రసిద్ధి, తర్వాత సతత హరితారణ్యాల ప్రసిద్ధి. ఈ హిమాలయాలు దేంతో విస్తరించున్నాయి? మట్టితో విస్తరించున్నాయా? రాళ్ళతో విస్తరించున్నాయా? రాళ్లతో విస్తరించినాయి. ఎవరి ఒత్తిడి వల్ల? హిమాద్రి ఒత్తిడి వల్ల. ఎస్, అదే విధంగా హిమాచల్ హిమాలయాలకు దక్షిణ దిశలో ఇక్కడ గమనించండి. ఏ దిశలో? దక్షిణ దిశలో విస్తరించిన హిమాలయాలను శివాలిక్ హిమాలయాలు అంటారు. ఏమంటారు?
శివాలిక్ హిమాలయాలు. ఏ హిమాలయాలకు? ఏ దిశలో? హిమాచల్ హిమాలయాలకు దక్షిణ దిశలో మీరు గమనిస్తే ఏ హిమాలయాలు గుర్తిస్తారు? శివాలిక్ హిమాలయాలు గుర్తిస్తారు. ఓకే, శివాలిక్ హిమాలయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? సేమ్ మ్యాప్ లో చూడండి. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం నుంచి గమనించండి, ఇక్కడ చివరికి ఏమన్నా అరుణాచల్ ప్రదేశ్ వరకు ఏమున్నవి? శివాలిక్ హిమాలయాలు. శివాలిక్ హిమాలయాలు, శివాలిక్ హిమాలయాలు లేదా బాహ్య హిమాలయాలు. శివాలిక్ హిమాలయాలు లేదా బాహ్య హిమాలయాలు. మరియు ఈ శివాలిక్ హిమాలయాలు మరియు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటున్నారు మీరు? జమ్మూ కాశ్మీర్ నుంచి జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నవి. మరియు ఇదే విధంగా ఎత్తు చూస్తే 900 నుంచి 1100 మీటర్ల ఎత్తున్నవి. 900 నుంచి 1100 మీటర్లు ఎత్తున్నవి. తర్వాత వెడల్పు వచ్చేసి 10 నుంచి 50 కిలోమీటర్లు ఉన్నవి. 50 కిలోమీటర్లు ఉన్నవి. ఈ శివాలిక్ హిమాలయాలు విచ్ఛిన్నంగా కలవు. ఎలా ఉన్నాయనా? విచ్ఛిన్నంగా కలవు. విచ్ఛిన్నం అంటే ఏంటి? విడిపోవడము. విచ్ఛిన్నం ఏంటేంటి? విడిపోవడము. అలా హిమాద్రి నుంచి వచ్చి హిమాచల్లోకి నీరు చేరి, హిమాచల్ నుంచి శివాలిక్ లేకి చేరి, శివాలిక్ పర్వతాల నుంచి ఎత్తు ప్రాంతం నుంచి అలా మైదానంలోకి దూకడం వల్ల ఆ నీటి ఫోర్సుకు జల విద్యుత్తును ఉత్పత్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉన్న హిమాలయాలు శివాలిక్ హిమాలయాలు. ఓకే, జల విద్యుత్తు చాలా అనుకూలంగా ఉంటుంది. మరియు జల విద్యుత్తుతో పాటు ఇక్కడ ఇంకా ఏం ప్రసిద్ధి అంటే, మొట్టమొదటి మానవుడైన రామపితకస్ అనే వ్యక్తి ఇక్కడ నివసించాడని ఆనవాళ్లు దొరుకుతున్నాయి. ఏ హిమాలయాల్లో? శివాలిక్ హిమాలయాల్లో. మీరు గమనించుంటారు, హిస్టరీ సార్ చెప్పింటాడు, రామపితకస్ అనే వ్యక్తి మన భారతదేశంలో మొట్టమొదటి మానవుడు అని ఆనవాళ్లు మనకు చెప్పడం జరిగింది అంటాడు. అలాంటి రామపితకస్ అనే వ్యక్తి శివాలిక్ హిమాలయాల్లో నివసించాడని చెప్పేసి మనకి హిమాలయాలు చెప్పడం జరుగుతున్నది. ఎస్, అదే విధంగా రామపితకస్ రామపితకస్ అనే వ్యక్తి ఇక్కడ నివసించాడని మాట్లాడుతున్నాము. ఇదే శివాలిక్ హిమాలయాలు. ఇంకా ఏం ప్రసిద్ధి? డూన్స్ ప్రసిద్ధి. ఏం ప్రసిద్ధి? డూన్స్ అంటే ఏంటి? 2 పర్వతాల మధ్య యూ షేప్ లో ఉన్న లోయలను డూన్స్ అంటారు. వి షేప్ కాదు, యూ షేప్ లో ఉన్న లోయలను డూన్స్ అంటారు. డెహ్రాడూన్, పింజౌర్డూన్, కొట్లీడూన్, ఉదంపూర్ డూన్, అలాంటి డూన్స్ ప్రసిద్ధి. దేశంలో డూన్స్ ప్రసిద్ధి. డూన్స్ చర్చిస్తాను. అదేవిధంగా ఇదే హిమాలయాల్లో ఏం ప్రసిద్ధి అంటే భూకంపాలు ప్రసిద్ధి. ఏం ప్రసిద్ధమ్మా? భూకంపాలు కూడా ప్రసిద్ధి. ప్లస్ ఈ హిమాలయాల్లో పైనుంచి వచ్చిన నదులు ఒండ్రు మట్టిని తీసుకొచ్చి, ఇసుకని తీసుకొచ్చేసి హిమాద్రి నుంచి హిమాచల్కి వచ్చేసి హిమాచల్లో రాళ్ళతో కప్పేసి మట్టిని తీసుకొచ్చి చివరికి ఇసుక ఒండ్రు మట్టితో మొత్తం శివాలిక్ హిమాలయాలను కప్పివేయబడినవి. శివాలిక్ హిమాలయాలను కప్పివేయబడినవి. అందువల్ల ఇక్కడ ఇసుక ఒండ్రు మట్టితో ఈ శివాలిక్ హిమాలయాలు కప్పివేయడం వల్ల ఇక్కడ వర్షపాతం చాలా మేజర్గా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే కింద ఉన్న హిమాలయాలు కదా, హిమాద్రి కన్నా హిమాచల్ కన్నా శివాలిక్ కింద భాగంలో ఉండేటి కదా. అందువల్ల ఇక్కడ వర్షపాతం మరీ ఎక్కువ లేకుండా తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ ఎలాంటి అరణ్యాలు విస్తరించున్నాయంటే ఆకురాల్చే అరణ్యాలు విస్తరించినవి. ఎలాంటి అరణ్యాలు విస్తరించినవి? ఆకురాల్చు అరణ్యాలు. ఆకురాల్చు అరణ్యాలు అంటే ఏంటి? 100 సెంటీమీటర్ల నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం ప్రాంతాల్లో ఉన్న అరణ్యాలను ఆకురాల్చు అరణ్యాలు అంటాము. మరి భారతదేశానికి వాణిజ్యపరంగా కలపను ఇచ్చే హిమాలయాలు
శివాలిక్ హిమాలయాలు. ఏంటమ్మా? శివాలిక్. ఒక్కసారి గమనించండి, విచ్ఛిన్నంగా ఉన్నాయి, జల విద్యుత్తును అధికంగా ఉత్పత్తి చేయొచ్చు, రామపితికస్ అనే ఆది మానవుడు మొదటిసారిగా ఇక్కడ నివసించనే ఆనవాళ్ళు దొరుకుతున్నాయి. ఇక్కడ డూన్స్ ప్రసిద్ధి అంటున్నాము, డూన్స్ తో పాటు భూకంపాలు ప్రసిద్ధి అంటున్నాము, భూకంపాలతో పాటు ఆకురాల్చారణ్యాలు ప్రసిద్ధి అంటున్నాము. వీటితో పాటు ఒండ్రు మట్టి ఇసుకతో కప్పివేయబడినవి. ఏ హిమాలయాలు? శివాలిక్ హిమాలయాలు. ఈ శివాలిక్ హిమాలయాలు ఏం ప్రసిద్ధి అంటున్నా నేను? డోన్స్. ఏంటి? డోన్స్. డూన్స్ అంటే ఏంటి? రెండు పర్వతాల మధ్య యు షేప్ లో ఉన్న లోయలను డూన్స్ అంటారు. అలా కోట్లీ డూన్, కోట్లీ డూన్, పొట్లీ డూన్, పొట్లీ డూన్, ఉదంపూర్ డూన్, ఉదంపూర్ డూన్, డెహ్రాడూన్, 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 పింజౌర్ డూన్, పింజౌర్ డూన్. అలా కోట్లీ డూన్, పొట్లీ డూన్, ఉదంపూర్ డూన్, డెహ్రాడూన్, పింజౌర్ డూన్. కోట్లీ డూన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నది, పొట్లీ డూన్ వచ్చేసి ఉత్తరాఖండ్ లో ఉన్నది, ఉదంపూర్ డూన్ వచ్చేసి జమ్మూ కాశ్మీర్ లో ఉన్నది, డెహ్రాడూన్ వచ్చేసి ఉత్తరాఖండ్ లో ఉన్నది, ఉత్తరాఖండ్ లో ఉన్నది. పింజౌర్ డూన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది, పింజౌర్ డూన్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ లో. ఇవి డూన్స్. ఈ డూన్స్ లో అతిపెద్ద డూన్ డెహ్రాడూన్. డెహ్రాడూన్ అనేది ఒక లోయ, ఉత్తరాంచల్ రాజధాని డెహ్రాడూన్. ఆ డౌన్ అనే ప్రదేశము రెండు పర్వతాల మధ్య యూ షేప్ లో ఉన్న లోయ సిటీ ఉంది కాబట్టి అది మనకు డెహ్రాడూన్ అంటున్నాము. కోట్లీ డూన్, పొట్లీ డూన్, ఉదంపూర్ డూన్, డెహ్రాడూన్, పింజౌర్ డూన్. కోట్లీ డూన్, ఉదంపూర్ డూన్ జమ్మూ కాశ్మీర్. చూడండి అమ్మా, ఈ రెండు గమనించండి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి? జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి. మరి ఈ రెండు గమనించండి, ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ఉత్తరాఖండ్లో ఉన్నాయి. పొట్లీ డూన్, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్, కోట్లీ డూన్, ఉదంపూర్ డూన్ జమ్మూ కాశ్మీర్, పింజౌర్ డూన్ హిమాచల్ ప్రదేశ్. ఏంటమ్మా? హిమాచల్ ప్రదేశ్. ఇవి మనకు హిమాలయాలు. అదేవిధంగా ఈ శివాలిక్ హిమాలయాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయంటున్నాను? జమ్మూ కాశ్మీర్ లో నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఉన్నాయి. మరియు ఈ హిమాలయాలను ఎత్తు ఎక్కువ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా? తక్కువ ఎత్తున్నాయి. తక్కువ ఎత్తు అంటే ఏం చెప్పుకోవచ్చు? వీటిని కొండలని చెప్పుకోవచ్చు. కొండలు అంటే ఏంటి? సముద్రం ఉపరితలం కంటే 900 మీటర్ల కన్నా తక్కువ ఎత్తుంటే వాటిని కొండలు అంటున్నాము. అలాంటి కొండలు, వీటిని జమ్మూ కాశ్మీర్ లో కొండలు జమ్మూ కొండలు అంటాము. జమ్మూ కాశ్మీర్ లో కొండలు ఏమంటున్నాము? జమ్మూ కొండలు. ఓకే, జమ్మూ కొండలు. ఓకే, జమ్మూ కాశ్మీర్ లో కొండలు ఏమంటున్నామమ్మా? జమ్మూ కొండలు. కొండలు ప్లస్ అదే విధంగా మరియు జమ్మూ కాశ్మీర్ లో ఏమంటున్నాం మనము? జమ్మూ కొండలు. ఓకే, జమ్మూ కొండలు. అది ఉత్తరప్రదేశ్ లో ఏనన్నా? ఉత్తరప్రదేశ్ లో ఏమంటున్నాము? దుధ్వా కొండలు అంటాం. ఏమంటాము? దుధ్వా కొండలు. ఏ హిమాలయ గురించి మాట్లాడుతున్నా నేను? శివాలిక్ హిమాలయాల గురించి మాట్లాడుతున్నాను. జమ్మూ రాష్ట్రంలో జమ్మూ కొండలు, ఉత్తరప్రదేశ్ లో దుధ్వా కొండలు, సిక్కింలో చురియా కొండలు, సిక్కింలో చురియా కొండలు, వెస్ట్ బెంగాల్లో డార్స్ కొండలు, డార్స్ కొండలు. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ లో మిస్మి కొండలు, మిరి కొండలు, డాప్లా కొండలు, అబోర్ కొండలు. ఏ రాష్ట్రంలో? అరుణాచల్ ప్రదేశ్ లో. ఇవి శివాలిక్ హిమాలయాలు. అరుణాచల్ ప్రదేశ్ లో మిస్మి, మిరి, డాప్లా, అబోర్. వెస్ట్ బెంగాల్లో డ్వార్ప్స్ కొండలు, సిక్కింలో చురియా కొండలు, యూపీలో దుధ్వా కొండలు, జమ్మూ కాశ్మీర్లో జమ్మూ కొండలు.
ఇవి కొండలుగా శివాలిక్ హిమాలయాలను లేదా బాహ్య హిమాలయాలను కొండలుగా పరిగణిస్తున్నాము. ఈ కొండల కదలికలు ఎక్కువ జరుగుతాయి. కదలికలు జరిగినప్పుడు భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకు భూకంపాలు జరుగుతాయి అంటే హిమాలయాలు అనేవి ముడత పర్వతాలు ఎక్కడ ఉంటే అక్కడ భూకంపాలు జరుగుతాయి. కాబట్టి శివాలిక్ హిమాలయాలు జనరల్గా నేను ఇలా నిలబడినాను, భూకంపం వచ్చిందంటే నా కాళ్ళు కదులుతాయా, నా తల కదులుతుందా? నా కాళ్ళే కదా. అంటే కాళ్ళ కాడు హిమాలయాలు ఏంటివి? శివాలిక్ హిమాలయాలు. అందువల్ల శివాలిక్ హిమాలయాల కదిలినప్పుడు ఆ రాళ్ళు గుట్టలన్నీ దిగు ప్రాంతంలో పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది హిమాద్రి హిమాచల్ శివాలిక్. ఓకే.